హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఆఫ్లైన్ ఎంతూజియాస్ వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో 70,000 రూపీస్కి 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. ఫస్ట్ మే నుంచి ఇటు వైజాగ్ అటు హైదరాబాద్ రెండు చోట్ల కూడా ఫీజు 1 lakh అవుతుంది, ఈఎంఐ 10,000 రూపీస్ అవుతుంది. బోత్ ఈఎంఐ చేంజ్ అవుతుంది, ఈవెన్ ఫీ కూడా చేంజ్ అవుతుంది. 30,000 రూపీస్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. అందుకనే మంత్ ఎండ్ లోపు 30th ఏప్రిల్ లోపు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఆఫ్లైన్, ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత వద్దామనుకున్నా ఫస్ట్ ఈఎంఐ కట్టేసి బ్లాక్ చేసుకోండి, మళ్ళీ 30,000 పెరుగుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఆన్లైన్ ఆస్పిరెంట్స్ 5,000 పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. రికార్డెడ్ ఆప్షన్ ఉంది, మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ లైవ్ అటెండ్ అవ్వడం కుదరకపోతే యూ కెన్ గో ఫర్ రికార్డెడ్. జస్ట్ 5,000 50,000తో తేలిపోతుంది. లేదు లైవ్ యాక్సెస్ కావాలి అనుకుంటే 60,000 రూపీస్. క్లాసులు సేమే ఉంటాయి, దీంట్లో లైవ్ యాక్సెస్ ఉంటుంది, దాంట్లో లైవ్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు. ఇది మీరు 30th ఏప్రిల్ లోపు మాత్రమే ఈ అవకాశం అనేది మీకు ఉంది. అండ్ ఆప్షనల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకదాని నుంచి ఒకటి షిఫ్ట్ కూడా అవ్వచ్చు, స్విచ్ కూడా అవ్వచ్చు. సో ఈ 3 నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. వీటిలో ఏది కావాలన్నా మీరు జాయిన్ కావచ్చు అట్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు ఇవి లభిస్తున్నాయి లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ ఓల్డ్ ఫ్రెండ్స్ అనే టైటిల్తో వచ్చింది. ఇండియా రష్యాకి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఇద్దరు కూడా ఎప్పటి నుంచో స్నేహితులు, 2 కంట్రీస్ కూడా. వైల్ స్ట్రెంథనింగ్ టైస్ విత్ రష్యాతో సంబంధాల్ని స్ట్రెంథన్ చేసుకునే క్రమంలో ఇండియా మస్ట్ మేక్ ఇట్స్ స్టాండ్ ఆన్ వార్ విషయంలో తన యొక్క స్టాండ్ ఏంటి, తన యొక్క ఒపీనియన్ ఏంటి, తన యొక్క ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి. దాని గురించి ఇండియా దాటవేత ధోరణి ఫాలో అవుతుంది, అది కరెక్ట్ కాదు అని దీని ఉద్దేశం. గ్రోయింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ఇండియా రష్యా ట్రేడ్ టైస్ డామినేటెడ్ ద ఎజెండా ఆఫ్ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంటురోవ్స్ ఇండియా విజిట్ and the Intergovernmental Commission on Trade, Economic, Scientific, Technological and Cultural Cooperation meet he chaired with External Affairs Minister S. Jaishankar. సో రష్యా యొక్క డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంటురోవ్ ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చి ఆయన పాల్గొన్న మీటింగ్స్లో ఏవి డామినేట్ చేశాయంటే ట్రేడ్, ఇండియాకి రష్యాకి మధ్యలో ఉన్న ట్రేడ్ని ఎలా ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ట్రేడ్ యొక్క ఇంబ్యాలెన్స్ని ఎలా సరిచేయాలి. ఇంబ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఇండియా ఇక్కడ రష్యా ఉంటే రష్యా నుంచి ఇండియా ఎక్స్పోర్ట్ చేసుకున్నది చాలా ఎక్కువ ఉంది, రష్యా నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందేమో చాలా ఎక్కువ ఉంటుంది. మనం రష్యాకి చేస్తున్న ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ నేను బ్లాక్లో చూపించాను, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది, దాన్ని ఎలా సరిచేయాలి అనే విషయం గురించి కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. దే హెయిల్డ్ ద సర్జ్ అంటే పెరుగుదల, హెయిల్ అంటే ప్రశంసించారు. ఇన్ బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక ఈ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బాగా పెరిగాయి. లాస్ట్ 1 yearలో 2.6 times పెరిగింది, $45 billion చేరింది. సర్పాసింగ్ ద 2025 2025కి ఆ నెంబర్ వస్తుంది అని టార్గెట్ పెట్టుకుంటే అది 2 సంవత్సరాల ముందే టార్గెట్ని రీచ్ అయిపోయాం. బోత్ సైడ్స్ నోటెడ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, రష్యా నుంచి మనకు వస్తున్నవి ఎక్కువ ఉన్నాయి, ఇండియా నుంచి రష్యాకి వెళ్తున్నవి తక్కువ ఉన్నాయి, అందుకే దెర్ ఇస్ ఎన్ ఇంబ్యాలెన్స్. కాలింగ్ ఫర్ మోర్ మార్కెట్ యాక్సెస్ and the use of national currencies to circumvent sanctions. It's very important. So మార్కెట్ యాక్సెస్ పెంచాలి. ఎవరికి? ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి. అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి రష్యా మార్కెట్కి యాక్సెస్ కల్పించాలి. అప్పుడే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా పెరుగుతాయి, ట్రేడ్ బ్యాలెన్స్ వస్తుంది. ప్రస్తుతం ఇండియా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ పెరిగేలాగా రష్యన్ మార్కెట్కి ఇండియన్ కంపెనీస్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఒకటి. రెండోది, అండ్ ద యూజ్ ఆఫ్ నేషనల్ కరెన్సీస్ టు సర్కంవెంట్ శాంక్షన్స్ అంటే ఆంక్షలు. రష్యా యుక్రెయిన్ పైన వార్ చేస్తుందని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా రష్యాని ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అని ఉంటుంది, దాని నుంచి బయటపడేసాయి. అంటే ఆ పేమెంట్ సిస్టమ్ ద్వారా రష్యాతో ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపేసాయి. రష్యా నుంచి వాళ్ళు ఎవరూ ఇంపోర్ట్స్ చేసుకోవట్లేదు, రష్యాకి ఎక్స్పోర్ట్స్ చేయట్లేదు. ఒక రకంగా రష్యాని వెలివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే
ఇండియా, చైనా, మిగిలిన కంట్రీస్ అన్ని వెస్టర్న్ కంట్రీస్ అలా చేసాయి, మిగిలిన కంట్రీస్ అన్నీ చేయట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ నుంచి తప్పుకొని రష్యాతో మనం ట్రేడ్ కంటిన్యూ చేయాలంటే డాలర్ ద్వారా మనం చేయలేం. ఎందుకంటే డాలర్ ద్వారా పేమెంట్ చేయాలంటే మళ్ళీ స్విఫ్ట్ సిస్టమ్ వాడాల్సి ఉంటుంది, అది పాసిబుల్ కావట్లేదు. కాబట్టి రష్యా, ఇండియా డైరెక్ట్గా లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేసే విధానం గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మనకి రూపీ ట్రేడ్ జరుగుతోంది. అంటే మన వాళ్ళు ఏదన్నా ఇంపోర్ట్ చేసుకుంటే రష్యా నుంచి వీ విల్ పే ఇన్ రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ రూబుల్స్ కాకుండా మనం రూపీస్లోనే పే చేసేలాగా. రష్యా నుంచి రష్యాకి మన వాళ్ళు ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తే ఈ రూపీస్ నుంచే తీసుకునేలాగా. వోస్ట్రో అకౌంట్స్ అని చెప్పి మీకు ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. వోస్ట్రో అకౌంట్స్ సురేష్ సార్ అని చెప్పి యూట్యూబ్లో టైప్ చేయండి, వస్తుంది. అందులో మీకు ఎగ్జాంపుల్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేషనల్ కరెన్సీస్ని యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది అక్కడ అందులో చెప్పాను. మిస్టర్ మంటురోవ్ సజెస్టెడ్, ఆయన ఏం సజెస్ట్ చేశారు, ఇండియన్ కంపెనీస్ కుడ్ ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫార్మాసిటికల్ రోడ్ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో మీరు ఇండియన్ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చెయ్యవచ్చు అని ఎవరన్నారమ్మా? డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా చెప్పారు. కుడ్ ఇంక్రీజ్ అంటే చెయ్యవచ్చు, పాసిబిలీ అని అర్థం. Mr. Jaishankar said, Indian businesses should guard against over compliance when it comes to increasing trade with Russia. సో ఇండియన్ కంపెనీస్ రష్యాతో ట్రేడ్ పెంచుకోవడం విషయంలో కొంచెం భయపడతాయి. ఎందుకంటే వెస్టర్న్ శాంక్షన్స్, అంటే రష్యాతో మీరు ఎక్కువ బిజినెస్లు చేస్తే మేము మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వమని వెస్టర్న్ కంట్రీస్ అంటాయేమోనన్న భయంతో ఓవర్ కంప్లయన్స్కి లోనయ్యి వాళ్ళు ఎక్కడ భయపెట్టేస్తారో ఏమైపోతుందని భయపడిపోయి రష్యాతో బిజినెస్ పెంచుకునే విషయంలో 1-2 సార్లు ఆలోచించుకొని వెనకడుగేసే అవకాశాలు ఉన్నాయి. అలా చెయ్యొద్దు, అంత భయపడిపోవాల్సిన పని లేదు, ఓవర్ కంప్లయన్స్ అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఉంటే వాళ్ళు చెప్తారు, లేకపోతే మీరు ముందే ఊహించేసుకొని అవసరమైన దానికంటే ఎక్కువ కంప్లై అవ్వడానికి ట్రై చేసి బిజినెస్ చేయడం మానేయాల్సిన అవసరం లేదు అని మన జైశంకర్ చెప్పడం జరిగింది. డ్యూ టు కన్సర్న్స్ ఓవర్ వెస్టర్న్ శాంక్షన్స్ ఆల్రెడీ చెప్పాను. They also referred to progress in negotiations for an FTA between India and the Eurasian Economic Union that was launched in 2017. 2017లో యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ లాంచ్ అయింది. రష్యా మరియు ప్రీవియస్ సోవియట్ కంట్రీస్ అన్నీ కలిపి ఈ యూనియన్ లాంచ్ చేశాయి. దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఈ ఎకనామిక్ యూనియన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇన్ దోస్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ ఉంటుంది. అంటే ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకైనా ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్, పీపుల్, రిసోర్సెస్ ఉంటుందన్నమాట. మనకి ఎకనామిక్ యూరోపియన్ యూనియన్ లాగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తీసుకుంటే విత్ ఇన్ దోస్ కంట్రీస్ మనకి వాళ్ళు టారిఫ్స్ గట్రా వేసుకోరు, ఎవరు ఎక్కడికన్నా వెళ్ళి పనిచేయచ్చు, ఒకే వీసాతో అన్ని దేశాలు తిరగచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లాగే యూరేషియన్ ఎకనామిక్ యూనియన్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, గుడ్స్, రిసోర్సెస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ యూరేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఇండియా ఎఫ్టీఏ సైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఆ దేశాలతో మనకి ప్రజెంట్ ఉన్న రిలేషన్స్ని చూసుకొని ఆ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నవి, ఆ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులన్నింటినీ పక్కన రాసుకొని, వస్తువుల సేవలు పక్కన రాసుకొని, వాటిలో చాలా వరకు వస్తువుల పైన ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్ డ్యూటీలు లేకుండా సుంకాలు బాగా తగ్గేలాగా నెగోషియేట్ చేసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఆ దేశాలకి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పంపిస్తుంది, దానిపైన వాళ్ళకు 20% డ్యూటీ వేస్తున్నారు. ఎఫ్టీఏలో మనం సైన్ చేసామనుకోండి, ఆ 20%ని 5%కో 4%కో తక్కువకు తగ్గించేసుకుంటారనమాట. ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మన దేశం నుంచి ఒక వస్తువు ఆ దేశానికి వెళ్ళింది అంటే మనవాడు 100 రూపాయలకు అమ్ముతుంటే అక్కడ 20% వాళ్ళు డ్యూటీ వేస్తే 120 అవుతుంది. ఆ డ్యూటీ అనేది 5% తగ్గింది అనుకోండి, 105 అవుతుంది. 105 అయిందంటే అర్థం ఏంటి? దానికి కాంపిటేటివ్నెస్ పెరిగింది. ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఇట్ విల్ బి మోర్ కాంపిటేటివ్, ఎక్కువ మందిని అది అట్రాక్ట్ చేస్తుంది. సో అది పాయింట్ అక్కడ. ఆ ఎఫ్టీఏ అనేది నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, బేరసారాలు అవుతున్నాయి. ఒకవేళ అది క్లోజ్ అయితే అది సైన్ అయితే కుడ్ కటపుల్ట్ ట్రేడ్ అనేది ఒక్కసారిగా పైకి తీసుకెళ్లొచ్చు. విచ్ హెస్ బీన్ ద లగర్డ్ ఇన్ బైలేటరల్ టైస్ డామినేటెడ్ బై డిఫెన్స్, న్యూక్లియర్, స్పేస్ కోఆపరేషన్. రష్యా ఇండియాకి మధ్యలో ఎప్పుడు కూడా డిఫెన్స్ కోఆపరేషన్, న్యూక్లియర్, స్పేస్ కోఆపరేషన్ మొదటి నుంచి ఉంది. కానీ రిమైనింగ్ ట్రేడ్ అనేది కొంచెం లగార్డ్గానే ఉంది. లగార్డ్ అంటే బాగా ముందుకు వెళ్లకుండా వెనక్కి అలా ఉండిపోతుంది, పెద్ద మూమెంట్ లేదు అన్నదాన్ని మనం లగార్డ్ అంటాం. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఒక్కసారిగా కటపుల్ట్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది? వెన్ ఎఫ్టీఏ సైన్. ఆ ఎఫ్టీఏ సైన్ అయితే ట్రేడ్ ఒకసారిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వైల్ ద ఇంపిటస్
in trade and the effort to balance imports and exports with an important partner are welcome. Yes, impetus అంటే a force something that moves something forward అని, అంటే ముందుకు నడిపించేది, కదిలించేది అని అర్థం అనమాట. అలాగే ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ని బ్యాలెన్స్ చేయడానికి చేస్తున్న ఎఫర్ట్ కావచ్చు, ట్రేడ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గవే. అయితే ఇట్స్ హార్డ్ టు ఇగ్నోర్ ద సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ దీస్ డెవలప్మెంట్స్. ఇవన్నీ మంచివే, కానీ ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఎప్పుడు జరిగాయి అంటే, ఇప్పుడు ఇండియాకి మధ్యలో రష్యాకి మధ్యలో ట్రేడ్ ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది, గత సంవత్సరంలో 2.6 times పెరిగింది అంటున్నాం. ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏ సందర్భంలో పెరిగింది, వాటన్నిటిని మనం ఇగ్నోర్ చేస్తాం, ఇగ్నోర్ చేయకూడదు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు, వీటికి దారితీసిన పరిస్థితులను కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. సిన్స్ రష్యాస్ వార్ ఇన్ యుక్రెయిన్ బిగేన్ లాస్ట్ ఇయర్లో యుక్రెయిన్తో రష్యా వార్ స్టార్ట్ అయినప్పటి నుండి వెస్టర్న్ శాంక్షన్స్ డ్రాస్టికల్లీ కట్ రష్యన్ ఎక్స్పోర్ట్స్. వెస్టర్న్ శాంక్షన్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా రష్యా మీద ఆంక్షలు విధించాయి, రష్యా నుంచి ఇంపోర్ట్స్ని తీసుకోవడం మానేసాయి, అంటే రష్యన్ ఎక్స్పోర్ట్స్ కట్ అయిపోయాయి బాగా. అప్పుడేమైంది, మాస్కో అంటే రష్యా ఏం చేసింది, హస్ టర్న్డ్ ఇంక్రీజింగ్లీ టు ఇండియా అండ్ అదర్ కంట్రీస్. సో వాళ్ళని వదిలేసి ఇండియా వైపు, చైనా వైపు, వేరే అదర్ కంట్రీస్ వైపు చూడడం మొదలుపెట్టింది. దట్ హ్యావ్ నాట్ జాయిన్ ద శాంక్షన్స్ టు ఎక్స్పోర్ట్ రిసోర్సెస్. ఈ శాంక్షన్స్ రిజీమ్లో జాయిన్ కాని కంట్రీస్, అంటే రష్యా పైన ఆంక్షలు విధించని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇండియా, చైనా, అదర్ కంట్రీస్, ఇప్పుడు ఇంతకుముందు యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే వస్తువులన్నీ ఇప్పుడు మీకే ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి రష్యా రావడం మొదలుపెట్టింది. సో రష్యా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, కొనేవాళ్ళు తగ్గిపోయారు. సో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, కాబట్టి ధరలు ఏమవుతాయి, తగ్గుతాయి. సో రష్యా వాళ్ళు తక్కువ రేటుకే ఆయిల్ అమ్మడం మొదలుపెట్టారు. అందుకే ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా ఒకప్పుడు జస్ట్ 2.2% ఉండేవి. అంటే మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో రష్యా నుంచి వచ్చేది జస్ట్ 0.2% ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది, 28% ఆఫ్ ఇట్స్ టోటల్ ఆయిల్ ఇంటేక్. ఇండియా 100 లీటర్ల ఆయిల్ కొంటే 28 లీటర్స్ ఇప్పుడు రష్యా నుంచే కొనేంత లెవెల్కి ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగాయి, కంట్రిబ్యూటింగ్ టు ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ గ్రోయింగ్ డెఫిసిట్. దీనివల్ల ట్రేడ్ పెరిగింది మంచిదే, కానీ డెఫిసిట్ కూడా పెరిగింది. అంటే ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోయాయిగా రష్యాతో కంపేర్ చేసుకుని, అదే రష్యాతో మనకి ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ మాత్రం అలాగే ఉన్నాయి. వైల్ ద యుక్రేనియన్ ఫారెన్ మినిస్టర్స్ అక్యూజేషన్ అంటే ఆరోపణ దట్ ఇండియా హాస్ బ్లడ్ ఆన్ ఇట్స్ హ్యాండ్స్ బై బయింగ్ రష్యన్ ఆయిల్. రష్యన్ ఆయిల్ కొంటోంది ఇండియా అంటే ఇండియా చేతికి రక్తం అంటుకున్నట్టే. ఎందుకంటే రష్యా వాళ్ళు యుక్రేనియన్ బ్లడ్ మాతో వార్ చేసి మా బ్లడ్ తింటున్నారు, తాగుతున్నారు, అలాంటి రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నారంటే మీ చేతికి బ్లడ్ రక్తం అంటుకున్నట్టే అని చెప్పి యుక్రేనియన్ ఫారెన్ మినిస్టర్ ఇండియా పైన ఆరోపణ చేశారు. ఈజ్ ఓవర్ స్టేటింగ్ అది కొంచెం ఓవర్. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దే లుక్ ఎట్ ది నేషనల్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ దేశ ప్రయోజనాలకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుందనేది అఫ్ కోర్స్ ఇంపార్టెంట్. రష్యా చేస్తున్న తప్పుని మనం ఎదుర్కోవాలి, లేకపోతే తప్పును తప్పని చెప్పాలి, కాదనట్లేదు. అలాగని చెప్పి రష్యాతో మనకున్న రిలేషన్లే కట్ చేసేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఆయిలే కొనకూడదు అన్నంత సీన్ అయితే లేదు. అందుకే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓవర్ స్టేటింగ్ ద కేస్ని కొంచెం ఓవర్ స్టేట్ చేస్తున్నట్టే. కాకపోతే ద ఇంప్రెషన్ దట్ న్యూఢిల్లీ ఈజ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద వార్ ఈజ్ గెయినింగ్ ట్రాక్షన్. ఈ వార్ నుంచి ఇండియా గెయిన్ అవుతోంది, అంటే అక్కడ వార్ జరుగుతుంటే దానివల్ల ఇండియా లాభపడుతోంది అనే ఇంప్రెషన్ అనేది ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది. వార్ వల్ల రష్యా నుంచి ఎవరు కొండం మానేశారు, సో ఇండియాకి రిలేషన్ ఉంది కాబట్టి ఇండియా ఏమో రష్యా నుంచి కొనేస్తుంది, తక్కువ ధరకు వస్తుంది కదా అని వాడేసుకుంటోంది అనే మాట వెస్టర్న్ కంట్రీస్లో బాగా పెరుగుతోంది, విచ్ మస్ట్ బి నోటెడ్ ఎస్పెషల్లీ యాజ్ మిస్టర్ మోదీ విల్ సూన్ విజిట్ జపాన్, ఆస్ట్రేలియా అండ్ ద యుఎస్ అండ్ ఫ్రాన్స్ అండ్ ఆల్సో వెల్కమ్ మిస్టర్ పుతిన్ ఫర్ ది SCO సమిట్ ఇన్ ఢిల్లీ ఇన్ జూలై. నెక్స్ట్ కొన్ని రోజుల్లో మోదీ గారు జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఫ్రాన్స్ విజిట్ చేయబోతున్నారు. అలాగే పుతిన్ని SCO సమ్మిట్కి ఇన్వైట్ చేయబోతున్నారు కూడా. మరి ఈ మాటలన్నీ వస్తాయి, ఇండియా మీద ఇటువంటి కామెంట్స్ ఉన్నాయి, దాని గురించి మీరు ఏమంటారనే ప్రశ్నలు వస్తాయి. సో సిద్ధపడాలి, ఏంటి కదా అనేది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మిస్టర్ జైశంకర్స్ కంటెన్షన్ అంటే వాదన దట్ ఇండియా రష్యా టైస్ ఆర్ అమాంగ్ ద స్టెడియెస్ట్ ఆఫ్ ద మేజర్ రిలేషన్షిప్స్ ఆఫ్ ద వరల్డ్. ఈయనేమంటారంటే ఇండియాకి రష్యాకి ఉన్న సంబంధాలు ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పుడూ ఒడిదుడుకులు లేకుండా ఎప్పుడూ ఇండియా రష్యాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది, రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. అందుకే స్టెడియెస్ట్ రిలేషన్స్లో ఒకటి, ఇదేదో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అని జైశంకర్ వాదిస్తూ ఉన్నారు. అది మంచి వాదనే, కాకపోతే ఎస్పెషల్లీ ఎట్ ఎ టైమ్ ఆఫ్ గ్లోబల్ టర్మాయిల్ అండ్ షిఫ్టింగ్ అలయన్సెస్ అండ్ ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ ద వార్మ్ వెల్కమ్ టు మిస్టర్ మాంటరో. సో ఆయన ఏమంటున్నారంటే ఎప్పటి నుంచో మాకుంది రిలేషన్, గ్లోబల్ టర్మాయిల్ ఉన్నప్పుడు అలయన్సెస్ మారుతున్నాయి, ఇటువైపు అటువైపు వెళ్తాడు, అటువైపు ఇటువైపు వస్తాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాకు వాళ్ళకు రిలేషన్ అనేది చెడిపోలేదు, అందుకనే మేము వాళ్ళకి వార్మ్ వెల్కమ్ ఇచ్చాము, సాధారణంగా ఆహ్వానించాము, మంచిగా చూసుకుంటున్నాము అని అర్థం. అంటే బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంత
తప్పు చేస్తున్న రష్యాని ఎందుకు ఇండియా ఎంత ఆదరిస్తోంది అనే మాట వస్తుంది. దానికి ఆయన సమాధానం ఇది. వాట్ ఈస్ హార్డర్ టు ఎక్స్ప్లెయిన్, అదంతా బాగానే ఉంది, కాకపోతే which one is harder to explain is that no public comment was made by any Indian leader during any of Mr. Montrose meetings in Delhi. ఆయనతో జరుగుతున్న ఏ మీటింగ్లో కూడా మన వాళ్ళు ఏ పబ్లిక్ కామెంట్ చేయలేదు. దేని గురించి? అబౌట్ ద ఒరిజినల్ రీజన్ ఫర్ ద కరెంట్ టర్మాయిల్. అసలు ఇప్పుడున్న గ్లోబల్ టర్మాయిల్కి కారణం ఏంటి? ఈ టర్మాయిల్ అంటే గందరగోళం. ఈ గందరగోళమైన కన్ఫ్యూజ్డ్ పరిస్థితికి కారణం ఏంటి? ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి? రష్యా యుక్రెయిన్ పైన వారు ప్రకటించడమే కదా. దాని గురించి మన వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదే అని అర్థం. అండ్ ఇట్స్ గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్. దానివల్ల ప్రపంచ దేశాల్లో ఎటువంటి ఆర్థిక ప్రభావం వచ్చింది, ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చిందనే విషయం కూడా ఇండియన్ వాళ్ళు ఒక్క లీడర్ కూడా దాని గురించి మాట్లాడలేదు. మాస్కోస్ డెసిషన్ టు లాంచ్ అటాక్స్ ఆన్ ఇట్స్ నైబర్ అంటే ఎవరు? యుక్రెయిన్ పైన ఏంటది ఒరిజినల్ రీజన్ ఏంటి? ఇదే మాస్కోస్ డెసిషన్ టు లాంచ్ అటాక్ ఆన్ ఇట్స్ నైబర్ అండ్ ద బాంబింగ్ ఆఫ్ సివిలియన్స్ దట్ హాస్ కంటిన్యూడ్ ఫర్ ఓవర్ ఇయర్. ఇది యాక్చువల్ రీజన్. ఈ రీజన్ గురించి ఒక్క మాట కూడా మన వాళ్ళు అనకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏమన్నా అంటే మళ్ళీ రష్యా ఫీల్ అవుతుందని ఆలోచించుకొని ఆగిపోతున్నారు తప్పితే మన వాళ్ళు కనీసం ఒక్క మాట కూడా దాని గురించి అనలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అందుకే వార్ విషయంలో మన స్టాండ్ ఏంటి, మనం సపోర్ట్ చేస్తున్నట్టా లేదా మనం క్లియర్గా చెప్పాలి అని అంటున్నారు అనమాట. ఫైనల్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వవచ్చు. మన క్లాసెస్లో మార్నింగ్ 7కి, మార్నింగ్ 8కి మార్నింగ్ సెషన్ 7కి ఒక క్లాసు, 8కి ఒక క్లాస్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ మీకు 6కి, 7కి, 8కి క్లాసెస్ ఉంటాయి. సో డైలీ 5 hours ఆఫ్ క్లాసెస్ మీకు ఉంటాయి. ఈ అవర్స్ అన్నీ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా సూటబుల్ అయ్యేటట్టుకు ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్స్ పెట్టాం. సో స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అటెండ్ కావచ్చు. లేదు మేము లైవ్ అటెండ్ కాలేమనుకుంటే యూ కెన్ గో ఫర్ రికార్డెడ్. 50,000కి వచ్చేస్తుంది. అండ్ అటెండ్ అవ్వగలుగుతాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ లైవ్ అండ్ రికార్డెడ్ 60,000కి వస్తుంది. అండ్ 5,000 per month ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియాలంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఎలా చదవాలి, అందుకోసం మెంటర్షిప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం వర్కింగ్ ప్రొఫెషనల్కి. రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మెంటర్షిప్ ఫ్రీగా లేదు. ఓన్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెంటర్షిప్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.